హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఎక్కడికో బయలుదేరాం అనుకుంటున్నారు కదా. మొన్న బాసర్కి వెళ్ళామన్నమాట చిన్నోడికి అక్షరాభ్యాసం కోసం. నవంబర్ 11th నేను పిల్లలిద్దరూ వాళ్ళ నాన్న మేక్ మై ట్రిప్లో క్యాబ్ బుక్ చేసుకున్నాం, రౌండ్ ట్రిప్. సో మార్నింగ్ 6:30కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడ చేరేటప్పటికి 10:40 అయింది. మామూలుగా ముహూర్తం అయితే 10 to 11:30 మంచి ముహూర్తం ఉందన్నారు. ఇంకా త్వరగా అక్షరాభ్యాసం కోసం 2 టికెట్స్ ఉంటాయన్నమాట. ఒకటి 900, ఇంకొకటి 150 రూపీస్. 900 టికెట్ ఏంటంటే అమ్మవారి గర్భగుడి ఉంటుంది కదా, దాని ఎదురుగా ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో చేయించినప్పుడు అది 900 రూపీస్ టికెట్. 150 రూపీస్ టికెట్ ఏంటంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఒక 20-25 మెంబర్స్కి ఒకేసారి చేస్తారనమాట. ఎవరికైతే మనం అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నామో వాళ్ళ కోసం వరకే టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ స్లేట్ సెట్స్ అన్నీ కూడా మన గుడి ఎంట్రన్స్ స్టార్ట్ అయ్యే రోడ్లో అమ్ముతూ ఉంటారు. కానీ అక్కడ కొనడం కంటే కూడా గుడి పక్కనే షాప్స్ ఉంటాయి, అక్కడ కొంటేనే కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి వస్తుంది సెట్ అంతా కూడా. ఆ హాల్లో కూర్చున్న తర్వాత ఇద్దరు పూజారులు అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చొని వాళ్ళు మనకి మైక్లో చెప్తూ ఉంటారు ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని. అలా సెట్ చేసుకున్న తర్వాత స్లేట్ మీద బియ్యం పోసుకొని పసుపు కుంకుమతో పూజ చేసిన తర్వాత మనం పూజారి దగ్గరికి వెళ్ళాలి. పెద్దోడికి కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలానే చేయించామన్నమాట. ఇదే ఆ పెద్ద హాల్. చూడ్డానికి చాలా పెద్దగా ఉంది, కానీ మరి అంతమందిని కూడా రానివ్వరు. ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఏమైనా రాణిస్తారేమో, కానీ మేము వెళ్ళినప్పుడైతే కొంచెం తక్కువగానే ఉండింది క్రౌడ్. సో 20 మెంబర్స్, గట్టిగా 20 మెంబర్స్ ఉన్నారనమాట. నార్మల్గా ఫోన్స్ నాట్ అలౌడ్ అని బోర్డు ఉంటుంది, కానీ మేము పెద్దోడప్పుడు కూడా ఇలానే ఫోన్స్ క్లాక్ రూమ్లో పెట్టేసి వెళ్ళాము. కానీ చూస్తే అక్కడ చాలామంది ఫోన్స్ తెచ్చుకో ఉన్నారు. అందుకే మేము ఈసారి క్లాక్ రూమ్లో పెట్టకుండా మాతో పాటే ఫోన్స్ తీసుకొని వెళ్ళి ఇలా ఓన్గా వీడియో షూట్ అయితే తీసుకున్నాము. అయినప్పటికీ అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు, అప్పటికప్పుడు ఫొటోస్ కడిగిచ్చేస్తారనమాట. అక్కడ పూజారితో అక్షరాభ్యాసం చేయించేసిన తర్వాత కింద అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చాక నేను వాళ్ళ నాన్న కూడా ఇలా స్లేట్ మీద దిద్దిచ్చామన్నమాట. వీడేమో కొంచెం ఏడవకుండా కూర్చున్నాడు, కానీ పెద్దోడైతే అసలు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం, వాడైతే ఏడ్చేస్తాడు. గుడికి టైమింగ్స్ ఉన్నాయి, మార్నింగ్ 6 నుంచి 12 వరకు, ఆఫ్టర్నూన్ 12 to 2 o'clock గుడి క్లోజ్ చేస్తారు, మరి 2 నుంచి గుడి ఓపెన్ చేస్తారు. బాసరలో గోదావరి నది ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. అలా బోటింగ్ అంటేనే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది కదా, నాకైతే చాలా ఇష్టం. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామ